నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక వజ్రాల వాన. రచన కళ్యాణ సుందరి జగన్నాథ్ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, కీచు కీచు అని అరుస్తూ కిలకిలలాడుతూ పిట్టల గుంపు ఆకాశం మీద నుంచి జూయమని వచ్చి పచ్చని జొన్న చేను మీదకి వాల్తుంది. సన్నని గొంతులో ఎలుగెత్తి పాడుతున్న పల్లెపడుచు పాట దూరాన ఉన్న కొండ చర్యలు అందిపుచ్చుకున్నాయి. పక్క చేనులో ఉన్న వల్లభరాయుడు పెద్ద శబ్దం చేశాడు. వాలబోయిన పిట్టలు పైకి మళ్ళినాయి. కొండల మీద నుంచి ప్రతిధ్వనించిన మాధుర్యం ఏదో ఇంద్రలోకపు అప్సర పాడినట్టు రాయుడు చెవులకి సోకింది. వజ్రాల వాన కురిసేనే, ఊరిగేనే పసిడి జొన్న. స్వరస్యంగా తదేక ధ్యాసతో పరిసరాలన్నీ పట్టించుకోకుండా ఆ మాధుర్యాన్ని అనుభవిస్తూ నుంచున్నాడు వల్లభరాయుడు. చేతిలో ఉన్న పొన్నుకర్ర మీద ఆనుకుని ప్రతిధ్వనించిన పాట ఆకాశవాణిలా సన్నగా విని వినబడకుండా దిగంతాల నిశ్శబ్దపు సవ్వడిలో కరిగిపోయింది. స్వామి ముందర వేసిన సాంబ్రాణి ధూపంలా. రాయుడు కళ్ళు తెరిచాడు. పిట్టలు నిదానంగా గుండ్రంగా చేను మీద ఎగురుతున్నాయి. గాలి కాస్త విసురుగా వీస్తుంది. ఆకాశం మీద మబ్బులు దగ్గరగా చేరుకుంటున్నాయి. ఒంటిని అంటిపెట్టుకునేలాగు ఆకాశపు రంగు చీర కచ్చా పోసి కట్టుకుని వడిసెల చేత పట్టుకుని లచ్చక్క చెంగున మంచం మీద నుంచి కిందికి దూకింది. దూరంగా కొండల మరుగుగా ఎగిరిపోతున్న పక్షుల రెక్కల కింద చిగురు ఎండలో తళుకు తళుకుమన్న మెరుపులు కనిపించినాయి. చుట్టూ ఉన్న జొన్నదండ్లకి అదృశ్యంగా భూమిలోని సారం ఎగబాగుతుంది. లచ్చక్క కాళ్ళు నేలని తన్ని పట్టుకుని నించుంది. నీలికొండల మీద అలుముకున్న అరుణఛాయలు లచ్చక్క మీద పడ్డాయి. తన ముఖం ఎర్రబడ్డది. రెండంగలలో లచ్చక్క పక్కకొచ్చి నిలబడ్డాడు రాయుడు. వాలుతున్న సూర్యుడికి మబ్బు అడ్డం వచ్చింది. గాలి ఉన్నట్టుండి ఇంకాస్త బలంగా వీస్తుంది. ఇద్దరూ ఆకాశం కేసి చూశారు. వాన వచ్చేటట్టు ఉంది బావా, అంది లచ్చక్క. చటుక్కున టప్ టప్ మని శబ్దాలారంభించినాయి. చినుకులు కావవి, రాళ్ళు, వడగళ్ళు. లచ్చక్క రాళ్ళ మీద పడకుండా చేతులడ్డం పెట్టబోయింది. రాయుడు వెంటనే చేతిలో ఉన్న పొన్నుకర్ర ఎత్తాడు. గిరగిర సాము చేసినట్టు లచ్చక్క తల మీదుగా చుట్టూ విసురుగా తిప్పుతూ వడగళ్ళని ఒంటికి తగలకుండా చెదరగొట్టేశాడు. మరి 2 నిమిషాలకి అంత చటుక్కున ఆగిపోయినాయి ఆ వడగడ్లు. గాలి తగ్గింది. మబ్బు తేలిపోయింది. ఒక్క బట్ట జల్లుపడి బట్టలు దులుపుకుంటూ ఇద్దరూ మట్టి దెబ్బ మీద కూర్చున్నారు. ఏం బావా, దిగులుగా ఉన్నావు ఈవేళ, అడిగింది ఆత్రంగా. లచ్చక్క చిరునవ్వు తెచ్చుకుంటూ, బాగానే ఉన్నానుగా. అవును, నేను రేపు రాకపోతే పిట్టల్ని ఎవరు బెదరగొడతారు, అంది నవ్వు ఆపుకుంటూ. మనసులో మాత్రం ఏదో దిగులు ప్రశ్నిస్తూనే ఉంది. నేను లేకపోయినా నీ పాట విని ఎప్పటిలాగానే ఆనందించి నేను ఉన్నానే అనుకుని ఎగిరిపోతాయి. కాస్త నవ్వు తను నటించాడు. అలవాటు వల్లనా, అడిగింది. అనుకో, అయినా నా ఒడిసేల ఉందిగా, అంది. చేతిలో ఒడిసెలాగా ఆకాశం వైపు ఎక్కుపెడుతూ కళ్ళల్లో చిలిపితనం మాయమైంది. తను దిగులు చూపిస్తే అంత పెద్ద మగాడు నీరైపోతాడు. తను ధైర్యంగా ఉండాలా. బావ మనసు కష్టపడకూడదు. రాయుడికి మనసులో కలవరపెడుతున్న నిన్నటి సన్నివేశం వివరంగా స్ఫురణకొచ్చింది. చిలక కొట్టుడు జామ పండ్లు కింద పడక ముందే వాటిని బెదరకొట్టి ఆ పండ్లు కోసుకొచ్చి లచ్చక్కకి ఇద్దామని చెట్టు ఎక్కాడు. దూరాన్నించి లచ్చక్క ఏరు పిడకలు గంపలో ఎత్తుకుని వస్తున్నది పిల్లని చూడకుండానే. తను కనబడకుండా పళ్ళు కోసి తమాషాగా పైనుంచి గంపలో పడేద్దామని చిటారు కొమ్మల్లోకి ఎక్కాడు. ఊరివైపు నుంచి బళ్ళబాట మీద అతను కనిపించాడు. ఈటే వస్తున్నాడు. రాయుడికి ఒళ్ళంతా చెర్రులు పాకినట్టయింది. ఇప్పుడు లచ్చక్క వాటికి ఎదురు పడుతుందే. గబుక్కున కిందికి దూకి ఆ వచ్చేవాడిని 2 లెంపకాయలు వేద్దామనిపించింది. తొందరపడకూడదు. అయినా దాక్కుని ఉన్న తాను పరాకుగా ఉన్న ముస్తాఫా మీద దూకడం ఏమాత్రం మగతనం. సవాలు చేయాలి గాని. ఇంతకీ వాడెంతవరకు తెగించాడో తెలియదు. కనిపెట్టి గదా శిక్ష. పైగా ఇప్పుడు చెట్టు దిగితే లచ్చక్క వాడి కోసం కాపు వేశాననుకుంటుందేమో.
తన మీద నాకేమన్నా సందేహం అనుకుని మనసు బాధ పెట్టుకుంటే? ఈ ఆలోచనలతో లచ్చక్క చెట్టు కిందకి రానే వచ్చింది. అనుకున్నంత పని జరిగింది. ముస్తాఫా లచ్చక్క ముందర తారసిల్లాడు. అతన్ని పట్టించుకోకుండా లచ్చక్క చెరచెర నడుచుకుంటూ వెళ్ళబోయింది. ముస్తఫా చేతులు అడ్డం పెట్టాడు దారికి. చిరునవ్వుతో రాయుడికి కళ్ళు ఎర్రబడ్డాయి. ఆగు పిల్ల అన్నాడు ముస్తఫా. లచ్చక్క గంప కిందకి దించింది. ఎన్నాడు వీడు లచ్చక్క చుట్టూ తిరుగుతున్నాడని తనకు తెలుసు గాని ఇంత చేటు బరితెగబడ్డాడని అనుకోలేదు రాయుడు. అయితే అయింది. చటుక్కున కిందికి దూకుదామనుకున్నాడు. అతనేడి అడిగాడు. అతని కోసం చూస్తా ఉంటావా? అతను ఎందుకు నీకు? నీలాంటి వాడితో మాట్లాడనన్నా మాట్లాడాడు అతను. నీకు జవాబు చెప్పాలంటే నేనే చాలు అంది నిర్లక్ష్యంగా. నీతో మాట్లాడడానికే వస్తావుండా. నీ జవాబు కోసం మాత్రం ఎదురు చూడటం లేదు నేను అన్నాడు కాస్త కోపంగా ముస్తఫా. నిర్లక్ష్యంగా విసురుతో నించునే ఉంది లచ్చక్క. రేపు నేను బయలుదేరి వెళ్తా ఉండా. నిశ్శబ్దం. పాదుషా దండులో కలుద్దామని మాట్లాడవేం? ఎల్లు అంది చలనం లేకుండా. ఎందుకో తెలుసా? తెలియదు. తెలియాల్సిన పని లేదు. నీకోసం. ఓ కొంచెం తెలిసి తెలియని ప్రశ్న సోకింది చూపులో. ఓం లేదు ఆ లేదు. మీ వాళ్ళంతా గప్చిప్గా ఉండాల్సిందే. దండు ఈ పక్కగా వస్తా ఉంది. ఈ ప్రక్కకి వస్తే మా వాళ్ళు గప్చిప్న ఉండరులే. ఉండక ఏం చేస్తారు గాని పాదుషాకి జయం తప్పదు. నోరు ముయ్యి. ఏం పిల్ల అంత కోపం? ఇదంతా నాకెందుకు? లేకపోతే నిన్ను పెళ్లాడటానికే. నిన్నెత్తుకుపోతా. మా దండు ఈ పక్కకి రాగానే మీ ఓళ్ళు ఏం చేయలేరు. నీ తరం కాదు. ముస్తఫా పకపక నవ్వాడు వెటకారంగా. ఈనాడు మా వాళ్ళంతా మీ రాక్షస బలానికి ఓడిపోయినా ఈ లచ్చక్క నీకు చిక్కదు. లచ్చక్క కళ్ళల్లో కోపం మెరుస్తుంది. ఆ రాయుడు ఏమీ చేయలేడు. అతని పేరు నువ్వు ఎత్తవద్దు. నక్క ఎక్కడా నాగలోకం ఎక్కడా? చూద్దాం. ఇదిగో ఈ ఒడిశాల నా వద్ద ఉన్నంత వరకు లచ్చక్క నీకు చిక్కదు. నమ్ము. ఓస్ నీ ఒడిశాల ఏం చేస్తుంది? నువ్వు ఇంతదాకా ఒక్క పిట్టనైనా దానితో కొట్టి చంపంగా నేను చూడలే అన్నాడు. పిట్టల్ని చంపను నేను అంది తృణీకారంగా. మరి? లచ్చక్క మాట్లాడలేదు. ఏం పిల్ల ముందరే చెప్పలేదనబాక. నిన్నెత్తికెళ్లడం ఖాయం. ముస్తఫా మనసు పెడితే ఆ కార్యం అయ్యి తీరాలా తెలుసా అన్నాడు కళ్ళు ఎర్రచేసి. లచ్చక్క అతనికేసి చూడకుండానే ఒడిలో ఉన్న ఒడిసేలా ఒక రాయి తీసి ఎక్కుపెట్టి చెట్టు మీద ఉన్న ఒక పండుని కొట్టింది గురి చూసి. చట్టుకున్న పండు కింద పడింది దెబ్బకి. చిటారు కొమ్ముల్లో ఉన్న రాయుడికి ఒళ్ళు పొంగిపోయింది తన లచ్చక్క చేతి నిపుణతకి. ఇదిగో చూడు పిచ్చిదానిలాగా మాట్లాడబోక. నీతో నేను కయ్యానికి వస్తేగా నీ ఒడిసేల భయం నాకు. నిద్దట్లో ఉన్నప్పుడు ఎత్తుకుపోయి మా డేరాలో పాడేస్తాను. నీ రాయుడు ఏమీ చెయ్యలేడు. నీ ఒడిసేల ఏమీ చెయ్యలేదు. అదిగో రాయుడు పేరెత్తొద్దు చెబుతున్నా. ఈ నీచ విషయం అతని దాకా వద్దు. అసలు నీ విషయమే అతనికి తెలియదు. భద్రంగా ఉండు అని అమిత కోపంతో తిరిగి గంప నెత్తిన పెట్టుకుంది. ఖబర్దార్ సైతాన్. చిచి లచ్చక్క నీకు చిక్కదు అంటూ రుద్రకాళిలా అందెలు కడియాలు గల్ గల్ మంటూ చెట్టు కింద నుంచి వెళ్ళిపోయింది. ముస్తఫా ముఖం కందగడ్డ అయిపోయింది. లచ్చక్క వంకే చూస్తూ తల పంకించి పళ్ళు పటపటా కొరికాడు. ఎర్ర చేతి రుమాలు కొసపట్టుకుని గుండ్రంగా తిప్పుతూ ఒక్క క్షణం నించున్నాడు. ఏదో ఆలోచన దృఢమైనట్టు. గబగబా అంగులు వేసుకుంటూ నడిచి ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. కొమ్మల్లో ఉన్న రాయుడు అలాగే కూర్చోబడిపోయాడు తన ఆలోచనలతో. అవును రేపు ఎందుకు రావు బావా అడిగింది నవ్వుతూ లచ్చక్క. నిన్ను నువ్వెందుకు రాలేదు అడిగాడు రాయుడు. రాకపోతే ఏం? నువ్వు బెదరగొడతావుగా పిట్టల్ని. ముఖంలో పైకి నవ్వు ఉన్నా అప్రయత్నంగా నిన్నత దుష్టగిడియలు మనసులో మెదిలినాయి. నిన్న ఇంటికి వచ్చిన లచ్చక్కకి మనసులో ఏవో మసకలు కమ్మినాయి. స్నానం చేసి వంట చేయాలా? మంచాన ఉన్న తాతకైనా తనకి తినాలని లేదు. దొడ్లో నూతిలో చేదవేసింది. వంకి చూసింది. నీళ్లు కనబడలే. లోతు. తలలో ఆలోచనలు బరువుగా తిరిగినాయి. రాయుడికి ఏ ఆపద రాకూడదు. తను ధైర్యంగా ఉండాలి. రాయుడు గుండె నొచ్చుకోకూడదు. తను నడుం కట్టుకోవాలి. చేద బరువుగా లేచింది చేతిలో నీళ్లతో. కళ్ళల్లో కమ్మిన నీళ్లు ఆరిపోయినాయి. ఎక్కడలేని ధైర్యంతో పవిట చెంగు బిగించి నడుములో దోపి బిందె ఎత్తుకుంది. ఆయన చేలోకి వెళ్ళబుద్ధి కాలేదు. నిన్నంతా లచ్చక్కకి.
ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగాడు రాయుడు. జవాబు చెప్పకుండా ఒడిలో ఉన్న మోదుగు ఆకుపొట్లం తీసి విప్పి ఇచ్చింది. పుల్లట్లు నీకనే నిన్ను బియ్యం నానబెట్టి ఇందాక చేశాను అంది. నీకు పళ్ళు తెద్దామనుకున్నా, కానీ అది సరే, రేపు రాణిగారి దండులో కలిసి వెళ్తాను రంగంలోకి. నువ్వా? ఏం, ఎందుకు? గాబరాగా అడిగింది. పడుచుకారు వాళ్ళంతా పోతున్నారుగా అన్నాడు ఆలోచనగా. నన్ను కాపాడతావనుకున్నాను. మాట జారింది అప్రయత్నంగా. నిన్ను కాపాడటానికి వెళ్తా ఉన్నాను అన్నాడు. నన్నా? ఏం, నాకేమీ ఆపద అడిగింది పెదవుల మీద చిరునవ్వు పెట్టుకుని. అంటే నీలాంటి ఆడవాళ్ళని ఎంతమంది లేరు దేశంలో ఆడవాళ్ళు? రాణిగారు కూడా ఆడవాళ్లేగా. అసలు దేశంలో ఉన్న ఆడవాళ్ళందరినీ కాపాడాలిగా అన్నాడు సర్దుకుని. మనసులో ముస్తఫా ముఖం మెదులుతుంది రాయుడికి. ఊళ్ళో వాణ్ణి ఏమీ చెయ్యలేం. వాడి వాళ్ళు చాలామంది, మనకి బలగం తక్కువ. పైగా ఏ నేరం మీద వాణ్ణి చంపటం? చంపితే రాజచట్టం. వాణ్ణి ధర్మయుద్ధంలోనే హతమార్చాలా. వాడు చేస్తే లచ్చక్కకి క్షేమం. వాడున్న సేనలన్నీ ఓడిపోతే దేశానికి క్షేమం. నువ్విది వరకు ఎన్నడూ ఆ మాట నాతో చూచయాగన్నా అనలేదే అడిగింది కాస్త దిగులుగా. మన పెళ్లికి ఇంకా రోజులున్నాయి కదా అని ఎన్నాళ్ళు కోట కొలువులోనే ఉందామనుకున్నాను. యుద్ధం వస్తా ఉంది అని తెలియంగానే ఇటు నిన్ను ఒక గంట చూసుకుంటూ ఉండవచ్చుననుకున్నాను అన్నాడు శూన్యంలోకి చూస్తూ. కోట చూసుకోవటానికి ఎవరు పడితే వాళ్లే చాలుగా. ఆపద వేళల్లో నీలాంటి ప్రాయంలో ఉన్న వాళ్ళంతా పోరుకెళ్లాల్సిందే, దేశాన్ని చూసుకోవాలిగా అంది నిదానంగా, మనసులో కాస్త బాధతోనే. కానీ ఒక పక్కన తృప్తి కలిగింది. ఊళ్ళో మగవాళ్ళు తగ్గారు. ఒంటరిగాడైపోయాడు. ఆ ముస్తఫాని హతమార్చాలంటే బావ యుద్ధంలోకి వెళ్ళటమే మంచిది. నేను నా భద్రంలో ఉంటాలే. బావా, వెళ్ళి శత్రువులందరినీ కడతీర్చిరా. పాదుషా సైన్యాలలో రేపట్నుంచి ముస్తఫా ఒకడు. నా ప్రాణం ఉన్నంత వరకు పాదుషా దండులో ప్రతివాణ్ణి చంపిగాని రాను తిరిగి. వాళ్ళలో ముస్తఫా సావాల్సిందే. పొలిమేరలోనే తరిమి చంపేయండి. కాసేపు నిశ్శబ్దం. చేతిలో ఉన్న పుల్లట్లు నోట పెట్టనే లేదు వల్లభరాయుడు. లచ్చి, పిట్టల కోసం పాటు పాడుతూనే ఉంటావా నేను పోరుకెళ్ళిన తర్వాత? నీకు వినిపిస్తుందా బావా అంత దూరానికి? కొండలలో నుంచి మారుమోగిన నీ పాటలో ఒక్కొక్క పలుకు రణబేరి మోగినప్పుడల్లా వినిపిస్తానే ఉంటాది. మాటలు లేవు ఒక్క క్షణం కాలం. నువ్వు తిరిగి వచ్చేదాకా బతుకుతాను బావా. కంఠంలోంచి బలవంతాన పెల్చుకొచ్చింది ఆ మాట. చుట్టూ చీకటి పడుతుంది. దూరాన ఉన్న చెట్ల ఆకులు నల్లగా కనిపిస్తున్నాయి. ఎక్కడో తప్పిపోయిన లేగదూడ అంబా అంటుంది తల్లి కోసం, రక్షణ కోసం. చీకటి పడుతుంటే భయపడి గాబోళ్ళు. లచ్చక్క రెండు చేతులతో ముఖం కప్పుకొని తల వంచి మోకాళ్ళ మధ్య పెట్టుకుంది. అణుచుకోలేని ఆపుకోలేని దుఃఖం పొంగుకొస్తుంది. కోటలో యోధులకి శిక్షణ ఇస్తున్నారు. రంగంలోకి పంపే వాళ్ళని పంపుతున్నారు. రోజులు గడుస్తున్నాయి. కోటలో ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. శత్రు సైన్యాలు పొలిమేరులు దాటి ఊళ్ళు ఆక్రమించుకుంటున్నారు. పొలం పనులన్నీ ఆడవాళ్లే చేస్తున్నారు. గాలి కబుర్లు పుకార్లు తప్ప లచ్చక్కకి రాయుడు దగ్గర నుంచి వార్తలు లేవు. ఒక ఊళ్ళో శత్రు సైన్యాలు చెదిరిపోయారు అని వినబడగానే కోటలో రాణి హృదయం పొంగినట్టు లచ్చక్క గుండెలు ఉల్లాసపడేవి ఆ బీద ఇంట్లో. ఒకవేళ బావ ఆ ఊళ్ళో ఉన్న మన దండులోనే ఉన్నాడేమో. ఆ పారిపోయిన రాక్షస బలగంలో ముస్తఫా ఉన్నాడేమో. విరగడైపోతేనా వాడు? కానీ రోజులు గడిచిన కొద్దీ శత్రుబలాలు ఎక్కువవుతున్నాయి. లచ్చక్కి గుండెలు బరువెక్కుతున్నాయి. రాయుడెక్కడున్నాడు? చీలి పోరాడుతున్న మన బలంలో ఏ వైపున ఉన్నాడో. దండులో ఉన్న రాయుడు మాత్రం ముస్తఫా ఉనికి గమనిస్తూనే ఉన్నాడు. వాడు ఉన్న బలాన్ని పాదుషా స్వయంగా నడుపుతున్నాడు. ధర్మయుద్ధంలో వాణ్ణి హతమార్చాలా, అది దీక్ష. అందుకని పాదుషా దళం ఏ పక్క నుంచి వస్తుంటే తను ఆ పక్క ఎదిరించే సైన్యంలోనే కొలుమార్పించుకునేవాడు. చాకచక్యం చూపి, చేతి కౌశలం చూపి అధికారులు అతన్ని తీవ్ర రంగంలోకే పంపుతున్నారు. వాళ్ళ ఇష్టం ప్రకారమే శౌర్య సాహసాలతో పోరాడుతున్నారు రాణి సైన్యం. కానీ పాదుషా సైన్యాలు దేశీయ సైన్యాలని తుడిచిపెట్టుకుంటూ అడుగు అడుగు నేల ఆక్రమించుకుంటూ జొరబడుతున్నాయి రాజ్యంలోకి. లచ్చక్కకి అడుగులు తడబడుతున్నాయి. తెలియని దిగులు మనసును తింటుంది. అలాగే పొలంలోకి వెళ్ళి వస్తుంది. తిండి తీర్థాలు సరిగా తినటం మానేసింది. తాతగారు పోయారు. ఒంటికత్తే. పాదుషా సైన్యం
తన గ్రామం తట్టు వస్తుంది. ఊరికి ఆమడ దూరంలో గూడారాలు దించారు. హోరాహోరీగా యుద్ధమయ్యింది. రాణిగారి సైన్యం ఓడిపోయింది. సహాయపు సేనలు వచ్చే వరకు పక్కపక్కగా ఒదిగారు యోధులంతా. శత్రు సైన్యాలు వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. లచ్చకి కన్ను అదురుతుంది. కాళ్ళు తేలిపోతున్నాయి నడుస్తుంటే. ఏదో హృదయంలో ఆపదఛాయలు ఆవరించినాయి. కళ్ళల్లో మట్టుకు నీళ్లు రావటం లేదు. బాబు ఎట్లా ఉన్నాడో? ఆ సాయంత్రం పొలంలో గొడ్లను కాచే కుర్రాడొకడు లచ్చక్కతో చెప్పాడు. ముస్తఫా ఆ గుడారాల్లో ఉన్నట్టు, వాడి చేతికి కాస్త డబ్బు రొట్టె ఇచ్చినట్టు, లచ్చక్క ఊళ్ళో ఉందా అని చూచివచ్చి చెప్పమన్నట్టు. అదంతా చీకటి పడిన తర్వాత తన గుడారాలకి బయటగా కుర్రాడి కబురు కోసం గుర్రంతో కాచుకుని ఉంటానన్నాడట కూడాను. చెదిరిపోయిన రాణి రాణువలో ఉన్న వల్లభరాయుడు రెప్పవేయకుండా స్వయంగాను గూఢాచారులని పెట్టి ముస్తఫా చర్యలన్నీ గమనిస్తూనే ఉన్నాడు. సహాయ సైన్యాలు వచ్చే వరకు యోధుల్ని చప్పుడు చేయవద్దన్నాడు సైన్యాధికారి. గుట్ట మీద శివాలయం వెనుక చెట్టు పక్క నుంచి కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టుకుని పాదుషా గుడారాలకేసి చూశాడు వల్లభరాయుడు. దూరాన్న దూసిన కత్తి ఒక చేత్తో పట్టుకుని, గుర్రం కళ్ళం మరో చేత్తో పట్టుకుని, ఇంకా ఇద్దరు మొరటు మనుష్యులతో ఏదో ఆలోచనగా మాట్లాడుతూ ఉన్నాడు ముస్తఫా. కత్తి చెయ్యి చూస్తే గ్రామం వైపే చూపిస్తున్నాడల్లే ఉంది. వల్లభరాయుడికి ఒళ్ళు కంపించింది. దుష్టుడా, రాత్రి లచ్చి నిద్రలో ఉండగా ఎత్తుకురావటానికి ఆ ప్రయత్నం పిరికిపందా. ఒక్క పరుగున గుట్ట దిగి గూడారాల వైపుకి పరిగెత్తాడు పులిలా. ఈలోపుగా ముస్తఫా అనుచరులతో గూడారాల లోపలికి వెళ్ళిపోయాడు. లాభం లేదు. తనుకొక్కడు, వాళ్ళు 1000 మంది. తనకు మృత్యువు తప్పదు. అప్పుడు లచ్చిని కాపాడటానికి ఎవరు ఉండరు. అది ముఖ్యం. లచ్చిని కాపాడాలి ఈ రాత్రి. ఊళ్ళో లచ్చక్కకి ఏమీ పాలుపోలేదు. చీకటి పడుతుంది. ఈ రాత్రి ముస్తఫా తప్పక వస్తాడు. రహస్యంగా నిద్రలో తన్ని ఎత్తుకుపోవటానికి. తను నిద్రపోకూడదు. చిలక కొయ్యకి తగిలించి ఉన్న ఓడిసేలా తీసింది. వారు లాగి చూసుకుంది. ఒళ్ళో రాళ్లు కట్టుకుంది. తలుపులు గడియ వేసుకుని కిటికీ దగ్గరగా రోలు లాగుకుని దానిమీద కూర్చుంది. బయటికి చూస్తూ. ఎదురుగా పొలాలు, అక్కడక్కడగా గుబురుగా తుమ్మ చెట్లు, మధ్య మధ్య నిటారుగా తాటి చెట్లు. చీకటి ఎక్కువైంది. చెట్లు వివరాలు తెలియటం లేదు. నిమ్మళంగా శబ్దం లేకుండా లచ్చి గుమ్మంలోకి వెళ్ళాలా? ఒకవేళ అక్కడే ఎవరైనా కావలి ఉంచాడేమో. ముస్తఫా లచ్చి పారిపోకుండా గుమ్మం దగ్గర తాను కావలి ఉండాలి. ఈ దుష్టుడు ముస్తఫా వాడి వాళ్ళు చీకటి చాటున గుమ్మంలోకి వచ్చేటప్పుడే ఒక్కొక్కరిని ఒక్కొక్క కత్తివేత వెయ్యాలి. వల్లభరాయుడు ఆవేశం పట్టలేకపోయాడు. వరలోంచి కత్తి బయటికి తీసి పదును చూచుకున్నాడు. ప్రక్కన చింత చెట్టుకి కట్టివేసి ఉన్న తన గుర్రం సకిలించింది. చుట్టూ చెమ్మ చీకటి. చెట్టు మీద మెరుగుడు గువ్వలు మెరుస్తున్నాయి. ఊరు వైపు చూశాడు. అయోమయం. ఊరు ఎక్కడుందో కూడా తెలియటం లేదు. చీకటి. ఎక్కడా అలికిడి లేదు. ఆకు అల్లాడటం లేదు. లచ్చక్క వాకిట్లో పువ్వుల చెట్ల పక్కన కత్తి చేత పట్టుకుని ఒదిగి కూర్చున్నాడు రాయుడు. గబ్బిలం ఒకటి శబ్దం లేకుండా గట్టిగా రెక్కలతో గాలి విసిరి అతని మీదుగా ఎగిరిపోయింది. ఎండుటాకుల మీద తొండకాబోలు పరిగెడుతుంది జలజల శబ్దం చేసుకుంటూ. ఏమిటా శబ్దాలు? ఎక్కడ? టక్ టక్. తన గుండెలు ఎంత పెద్దగా కొట్టుకుంటున్నాయి. కాదు, గుర్రపు డెక్కలు. అవును, గుర్రపు అడుగులు చాలా దూరాన దగ్గరకొస్తున్నాయి. రాయుడు శబ్దం చేయకుండా అలాగే కూర్చుని ఉన్నాడు. గుర్రపు పరుగులు నిలిచిపోయినాయి. వివరాలు లేని మనిషి అలికిడి నిశ్శబ్దంలో వినవస్తుంది. లచ్చక్క చీకట్లో కిటికీలో ఒడిసెలా గురిపెట్టింది. బయటికి చూస్తూ. ముస్తఫా దొంగతనంగా రహస్యంగా వస్తున్నాడు. పాపి, ద్రోహి. తను నిద్రపోయిందనుకుంటున్నాడు. కట్టి ఎత్తుకుపోదామనుకుంటున్నాడు. బావ ఎక్కడున్నాడో? క్షణాలు, గడియలు యుగాలలా గడుస్తున్నాయి. కొంతసేపయింది. ఏ క్షణంలోనైనా ఎదురుగా రావచ్చు ముస్తఫా శబ్దం చేయకుండా. ఆకాశం మీద నుంచి రాలుచుక్క ఒకటి రాలింది. ఇంతలో అంతలు చేసుకుని చూస్తున్న లచ్చక్క కళ్ళకి వాకిట్లో దూసిన కత్తి మెరిసినట్లు కనిపించింది. ఆను చూసి గురిపెట్టి ఒడిసెల వదిలింది. వీధి మొదలుగని చేనుగట్టు మీద ఉన్న రాయుడు గుర్రం వంగి వంగి వచ్చే మనుషులను చూసి కాలు నేల దూసి సకిలించింది. గురిగా శరవేగంతో వచ్చిన రాయి తగలగానే రాయుడికి కళ్ళు చీకట్లు కమ్మినాయి. ఏమిటో అది. ఆ రాయి మీద కూర్చున్న రాయుడు
క్షణికంలో కిందికి ఒరిగిపోతున్నాడు. చెవుల్లో తలలో ఏవేవో శబ్దాలు. అంతా అయోమయం. హృదయంలో లచ్చక్క పాట కొండచర్యల మీద నుంచి వినిపిస్తుంది. ఒరిగేనే పసిరి జొన్న ఒడిసేల వారు తెగనేయమ్మ. ఒక్క క్షణంలో అంతా జరిగిపోయింది. రాయుడిక కదలలేదు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.